సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎడిటర్. మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసింది. ఈరోజు వీడియో వచ్చేసి మా అత్తగారు మా అత్తగారు ఇంటి దగ్గర సామాన్లు అయితే సదరేసే ఉంటారు ఆల్రెడీ. కొన్ని షిఫ్టింగ్ అయితే అయిపోయినాయి. కొన్ని సామాన్లు అయితే ఓన్ హౌస్లోనే ఉంచారనమాట. కొన్ని సామాన్లు ఇప్పుడు తీసుకెళ్ళారనమాట. సో ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సామాన్లన్నీ ఎలా సదురుకుంటున్నాం. హౌస్ షిఫ్టింగ్ అంటేనే చాలా హెడేక్ అనే పని అన్నమాట. ఇదిగోండి, మా అత్తగారు ఇంటికి రావాలంటే గేట్ అయితే పడుతూ ఉంటుంది. ఫ్లైఓవర్ వేస్తున్నారు అనమాట కొత్తగా ఇక్కడ. అండ్ హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టేస్తుంది గేట్ వేస్తే మాత్రం. ఇవ్వండి, ఇంకా మా అత్తగారు ఇంటికి వచ్చేసాను. వచ్చేటప్పటికి ఇల్లు అయితే ఇలా ఉందన్నమాట. మంచం అవన్నీ బిగిస్తున్నారు. అండ్ బీరువా సెట్ అయిపోయింది. ఫ్రిడ్జ్ కూడా సెట్ చేసేసారు. డైనింగ్ టేబుల్ కూడా ఫిట్ చేసేసారు అనమాట. ఇంకా మంచం అయితే ఫిట్ చేస్తూ ఉన్నారు. అండ్ వంటగది అయితే ఇలా ఉందన్నమాట. అండ్ హాల్లో అయితే ఇలా ఉంది చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే గిన్నెలు అయితే సదిరేస్తున్నాను అనమాట. యాక్చువల్గా మా అత్తగారు ఏమేమి తెచ్చుకున్నారు గిన్నెలు అనేది నాకైతే తెలియదండి. అంటే నేను వెళ్ళలేదన్నమాట కుదరక. ఇంకా అక్కడ కొన్ని వదిలేశారు, ఇక్కడ కొన్ని తెచ్చారనమాట. ఇంకా అలా సదురుతూ ఉన్నాను. సదిరే కొలది కొన్ని మళ్ళీ కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ సదురుతున్నా, మళ్ళీ కొన్ని కనిపిస్తున్నాయి అనమాట. ఇంకా అలా సదురుతూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి చిన్న మార్పులు అయితే మళ్ళీ చేస్తూ ఉంటాను అనమాట. అంటే మన ఇంట్లో సామాన్లు మనం సదిరేసి పెట్టుకుంటే మనకి ఒక ఐడియా ఉంటదనమాట. ఏంటంటే ఎక్కడ ఏది ఉంది, ఎక్కడెక్కడ ఏది సదరాలి అనేది. అంటే ఆవిడ ఏం సదిరిందో నాకు తెలీదు కాబట్టి, ఇంకా నెక్స్ట్ అవన్నీ చూసుకొని సదురుతున్నాను కాబట్టి కొంచెం అలా సదురుతున్నాను. ఇగోండి, ఫస్ట్ అయితే అలా సదిరాననమాట. నెక్స్ట్ కొంచెం మళ్ళీ మార్పులయితే వచ్చినాయి. నెక్స్ట్ ఇంకోటి ఇదిగోండి, మళ్ళీ కొన్ని కనిపించినాయి. ఇంకా అలా గిన్నెలయితే సదిరేసాను. ఇంకా స్టాండ్ కూడా ఉంది. ఆ స్టాండ్‌కి వచ్చేసి పంచదార, టీ పొడి అయన్నీ నిలబెట్టేసి పైన వచ్చేసి కొంచెం ఎక్కువ అంటే తక్కువ టైమ్స్ వాడినయి అయితే అలా పైన పెట్టేసాను. ఇక్కడ వచ్చేసి హాల్ సదురుతున్నాననమాట. హాల్ ఇదిగోండి, ఫైనల్‌గా హాల్ అయితే సదిరేసాననమాట. గాజు గ్లాసులు అవన్నీ ఉంటే గాజుకి సంబంధించినవన్నీ ఇక్కడ సదిరాననమాట హాల్‌లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి, కిచెన్‌లో వచ్చేసి మళ్ళీ పింగాణి ఐటమ్స్ అన్నీ యాడ్ చేశాననమాట. ఇంకా కింద టీ ప్యాడ్ పెట్టాను కదా, ఇగోండి ఈ ప్లేట్ వచ్చేసి పింగాణిది అక్కడ పైన సెట్ అవ్వలేదనమాట, పట్టట్లేదు. అందుకే ఇంకా ఇలా సెట్ చేశాననమాట. ఇదిగోండి, మళ్ళీ టీ పార్టీ ఒకటి కింద ఒకటి పెట్టాను. నెక్స్ట్ ఇదిగోండి, ఫైనల్‌గా అయితే ఇలా అయితే సదిరేసాననమాట. సో సింపుల్‌గానే సదిరేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి టీ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఏసీ వాళ్ళు వచ్చారు. అండ్ ఏసీ వాళ్ళు కూడా షాక్ అయ్యారనమాట. ఏంటి మార్నింగే కదా వచ్చింది, మీరు షిఫ్ట్ అయ్యారు. అండ్ ఆఫ్టర్నూన్ వాళ్ళు 4కో ఎప్పుడో వచ్చారనమాట. 4కో 3కో వచ్చారు. అప్పటికల్లా సదిరేసాం మొత్తం. వాళ్ళు కూడా అన్నారనమాట, భలే సదిరేసారు మొత్తం అనేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ అయితే పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి తలకాయ మాంసం అయితే వండుతున్నాం అనమాట. మా మామయ్య గారు తీసుకొచ్చారు. ఇంకా వండమంటే ఇంకా అలా వండుతున్నాము. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి, కర్రీ అయితే అవుతూ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మా వదిన గిన్నెలైతే తోమేస్తుంది. మా నివి అయితే ఆడుకుంటుందన్నమాట. ఇంకా చిన్న వస్తువులు అయన్నీ ఇంకా సదురుతూ ఉన్నామన్నమాట. కొంచెం చిన్నగా ఏమైనా ఉంటే మా అత్తగారు సదురుతూ ఉన్నారు. నేను కూడా సదురుతూ ఉన్నానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, మంచం అయితే ఫిట్ చేస్తారు, ఏసీ ఫిట్ చేస్తారు. అండ్ ర్యాక్స్‌లో అయితే బట్టలయితే సదిరేశారనమాట. ఇదిగోండి, టీవీ అక్కడ పెట్టేసాం. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, ఫైనల్‌గా ఓవరాల్‌గా మొత్తం సదిరేసామనమాట. సో ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.